Good afternoon, students. Welcome to online class of ABN PRR College. Today, my topic is Kingdom Plantae. ఆల్రెడీ ఈ ఫస్ట్ యూనిట్లో మనకి ఏదైతే కింగ్డమ్ మొనీరా, కింగ్డమ్ ప్రొటిస్టా, కింగ్డమ్ ఫంగే ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ కింగ్డమ్ ప్లాంటే. మనకి తెలుసు ప్లాంట్స్ అనేటువంటిది ఏంటంటే కింగ్డమ్ ప్లాంట్ అనేటువంటిది మోస్ట్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ దే ఆర్ ఆటోట్రాఫిక్. very few are parasitic and they depend on others for their food materials, but most of the plants they have chlorophyll, hence they prepare their own food material through the process of photosynthesis. See how the plants are plantae, kingdom plantae is classified. ఏ రకంగా ప్లాంటే అనేటువంటి కింగ్డమ్ అనేది ఎలా క్లాసిఫై అయింది అనేటువంటిది చూద్దాం. సి ప్లాంటే ఏంటంటే కింగ్డమ్ ప్లాంటే ఇస్ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్, క్రిప్టోగామే, ఫెనరోగామే. కింగ్డమ్ ప్లాంట్ అని ఫస్ట్ రెండు గ్రూపుల కింద డివైడ్ చేస్తారు. క్రిప్టోగామే, ఫెనరోగామే అనే రెండు గ్రూపుల కింద. నెక్స్ట్ దీన్ని క్రిప్టోగామెను మళ్ళీ 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. క్రిప్టోగామె, టాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఫెనరోగామెను మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. జిమ్నోస్పామ్స్ అండ్ యాంజియోస్పామ్స్ అని రెండుగా డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ క్రిప్టోగామేలో టాలోఫైటాలో మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయింది. ఆల్గే, లైకెన్స్ అని 2 రకాలుగా డివైడ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనకి ఆల్గే గురించి చూద్దాం. ఫస్ట్ జనరల్గా ప్లాంట్స్ అనేవి ఆల్ ప్లాంట్స్ ఆర్ యూకారియోట్స్ అండ్ క్లోరోఫిల్, క్లోరోప్లాస్ట్ కంటైనింగ్, అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ ది సెల్ is made up of cell is covered by cell wall. That is the most important characteristic feature of the cells. నెక్స్ట్ ఆల్గే యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ చూసుకుంటే జనరల్గా ఆల్గే అనేటువంటివి ఏంటంటే ఎక్కువ ఆల్గే అనేటువంటిది మ్యాక్సిమం ఆక్వాటిక్ కండిషన్లో పెరుగుతూ ఉంటాయి. ఆల్గే అనేటువంటివి ఆక్వాటిక్ కండిషన్లో పెరుగుతూ ఉంటాయి, అంటే వాటర్లో ఎక్కువ ఉంటాయి ఆల్గే. అలాగే అసలు ల్యాండ్ మీద పెరిగేటువంటివి కూడా ఉన్నాయి ఆల్గేలు. ఆల్గే బేర్స్ క్లోరోఫిల్. ఆల్గేలో క్లోరోఫిల్ అనేటువంటిది ఉంటుంది. క్లోరోఫిల్ అంటే తెలుసు కదా, పత్రహరితం అంటారు. అందువల్ల అవి ఓన్గా ఫుడ్ తయారు చేసుకోవడానికి ఆ క్లోరోఫిల్ అనేటువంటిది హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెల్ ఇస్ కవర్డ్ బై సెల్ వాల్. సెల్ చుట్టూ సెల్ వాల్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇట్ అండర్గోస్ వెజిటేటివ్, asexual and sexual reproductions. వెజిటేటివ్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా ఇది ఆల్గే అనేటువంటిది పార్టిసిపేట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆల్గేని 3 క్లాసెస్ కింద డివైడ్ చేస్తారు. ఒకటి ఏ క్లోరోఫైసీ, బి థియోఫైసీ, సి రోడోఫైసీ. క్లోరోఫైసీ, ఫియోఫైసీ, రోడోఫైసీ అని 3 క్లాసెస్ కింద డివైడ్ చేస్తారు ఆల్గేని. ఈ ఆల్గే అనేటువంటి దాంట్లో ఫస్ట్ది క్లోరోఫైసీ అంటే ఏంటి? క్లోరో అనగానే మనకు తెలిసింది గ్రీన్. దే ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ గ్రీన్ ఆల్గే. క్లోరోఫైసీని గ్రీన్ ఆల్గే అని చెప్పి కామన్గా పిలుస్తూ ఉంటాం. అండ్ వీటి యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఈ ఆల్గే యొక్క షేప్ స్పైరల్ అంటే తెలుసు కదా, ఇలాగా మెలికలు తిరిగి ఉన్నట్టు ఉంటుంది. ఆ డిస్క్ షేప్డ్, డిస్క్వాయిడ్. డిస్క్ అంటే చక్రం ఆకారంలో ఉంటుంది, డిస్క్ షేప్లో ఉంటుంది. అలాగే కప్ షేప్లో కూడా ఉంటాయి. అలాగే డిఫరెంట్ షేప్స్లో
స్పైరల్గా ఉండొచ్చు, లేదా డిస్క్ షేప్లో ఉండొచ్చు, లేదా కప్ షేప్లో ఉండొచ్చు. సో అలాగే ఉండేటువంటి దాన్ని క్లోరోఫైసి అంటారు. కామన్గా గ్రీన్ ఆల్గే అని చెప్పి పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రౌండ్గా గ్లోబ్ లాగా ఉండేటువంటి ఆల్గే అయినటువంటి వాల్వాక్స్ అనేది దీనికి సంబంధించింది. క్లోరోఫైసికి గ్రీన్ కలర్లో ఉంటుంది అది వాల్వాక్స్. నెక్స్ట్ సెకండ్ది ఫియోఫైసి అనేటువంటిది చూడండి, దీన్ని బ్రౌన్ ఆల్గే అంటారు. కామన్గా బ్రౌన్ ఆల్గే ఇట్ ఈస్ గ్రోస్ అప్ టు ది హైట్ ఆఫ్ 100 meters. ఈ ఫియోఫైసి అనేటువంటి ఆల్గే సుమారుగా 100 మీటర్ల పొడవు కూడా ఎత్తు పెరిగేటువంటి లక్షణం దీనికి ఉంది. 100 మీటర్లు అంత పెద్ద ఎత్తు పెరిగేటువంటి ఆల్గే. నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఎక్టోకార్పస్ అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రోడోఫైసి అంటే రెడ్ ఆల్గే. రోడోఫైసిని కామన్గా రెడ్ ఆల్గే అంటారు. రెడ్ కలర్లో ఉంటుంది అది. ఎక్కువగా మెరైన్ అంటే సీ వాటర్లో ఉంటుంది అది, మెరైన్ వాటర్. మిగతా రెండు ఫ్రెష్ వాటర్లో మ్యాక్సిమం ఉంటాయి. ఇది మాత్రం ఎక్కువ మెరైన్ వాటర్లో ఉంటుంది, సీ వాటర్లో ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాసిలేరియా రెడ్ ఆల్గేకి ఎగ్జాంపుల్, లేదా రోడోఫైసికి ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రేసిలేరియా అనేటువంటి ఆల్గే. సో ఇది ఆల్గే గురించి. బట్ మోస్ట్ ఆఫ్ ఈ ఆల్గేలు అన్నీ కూడా ఏంటంటే రిప్రొడక్షన్ అనేటువంటిది ఈ మూడు, క్లోరోఫైసి కానీ, ఫియోఫైసి కానీ, రోడోఫైసి కానీ, ఇవన్నీ కూడా ఈ మూడు రకాలైనటువంటి రిప్రొడక్షన్స్ని జరుపుకుంటాయి. వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుపుకుంటాయి, అసెక్షువల్ రిప్రొడక్షన్ జరుపుకుంటాయి, అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరుపుకుంటాయి ఈ మూడు కూడా. సో ఇది నెక్స్ట్ సెకండ్ క్రిప్టోగామెలో సెకండ్ బ్రయోఫైటాని కామన్గా ఏమంటారంటే లివర్ వాట్స్ అంటారు. కామన్గా లివర్ వాట్స్, హార్న్ వాట్స్ అంటారు, లేదా ఆల్సో కాల్డ్ యాజ్ మాసెస్, MOSSES. లివర్ వాట్స్, హార్న్ వాట్స్, మాసెస్ అని కామన్గా పిలుస్తారు ఇటు. నెక్స్ట్ ఇవి జనరల్గా ఈ బ్రయోఫైట్స్ అనేటువంటి ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే మాయిస్ట్ షేడీ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయి. మాయిస్ట్ అంటే తేమగా ఉండేటువంటి నేల మీద, అలాగే షేడ్ ఎక్కడైతే నీడగా ఉందో ఆ నీడగా ఉండేటువంటి ప్రాంతాల్లోనూ, అలాగే హిల్ ఏరియాస్ ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల్లో ఏటవాలుగా పెరిగేటప్పుడు నీడ ఎక్కువగా ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఇవి పెరుగుతూ ఉంటాయి. సో అది దీని యొక్క హ్యాబిటేట్. నెక్స్ట్ బ్రయోఫైట్స్ని 3 క్లాసెస్ కింద డివైడ్ చేస్తారు. హిపాటిక్యాప్సిడా ఒకటి, యాంథోసిరాప్సిడా ఒకటి, బ్రయాప్సిడా ఒకటి. హిపాటిక్యాప్సిడా, యాంథోసిరాప్సిడా, బ్రయాప్సిడా అనే 3 క్లాసెస్ కింద బ్రయోఫైట్స్ని డివైడ్ చేశారు. దాంట్లో హిపాటికాప్సిడా అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టర్స్ ఏమున్నాయి అనేటువంటి చూద్దాం. హిపాటికాప్సిడా అనేటువంటిది ఇవి జనరల్గా ఏంటంటే ఎక్కడ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, మాయిస్ట్ షేడీ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయి. మాయిస్ట్ తేమగా ఉండి నీడగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అండ్ దే అండర్గోస్ వెజిటేటివ్, అసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్స్ ఆల్సో. ఇవి వెజిటేటివ్, సెక్షువల్, అసెక్షువల్ రిప్రొడక్షన్ కూడా జరుపుకుంటుంది. ఇది హిపాటికాప్సిడా అనేటువంటి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కాన్షియా అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు ఈ హిపాటికాప్సిడాకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ యాంథోసిరాప్సిడాని కామన్గా ఏమంటారంటే హార్న్ వాట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. హిపాటికాప్సిడా ఏమంటారంటే లివర్ వాట్స్ అంటారు. కామన్గా లివర్ వాట్స్, దీన్ని హార్న్ వాట్స్ అంటారు. యాంథోసిరాప్సిడాని హార్న్ వాట్స్ అని చెప్పి పిలుస్తుంటారు కామన్గా. ఇవి ఎలా ఉంటాయంటే హార్న్ లైక్ స్పోరోఫైట్స్, అంటే కొమ్ముల్లాగా. వాటికి రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే కొమ్ముల్లాగా వచ్చి ఉంటాయి. హార్న్స్ అంటే కొమ్ములు, అందువల్ల వాటిని హార్న్ వాట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి యాంథోసిరాస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. నెక్స్ట్ బ్రయాప్సిడాని దీని జనరల్గా ఏంటంటే
మాసెస్ అంటారు, ఇట్లా కామన్గా మాసెస్ అంటారు. ఇవి 2 స్టేజెస్ ఉంటాయి దీంట్లో మాసెస్లో. ఒకటి జువైనల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ని గ్యామెటోఫోర్ స్టేజ్ అని కూడా అంటారు. జువైనల్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్, అంటే చిన్నగా మొక్క చిన్నగా ఉన్నప్పుడు దాన్ని జువైనల్ స్టేజ్ అంటారు. కొద్దిగా ఎదిగిన తర్వాత బాగా హైట్ పెరిగిన తర్వాత దాన్ని ఏమంటారంటే గ్యామెటోఫోర్ స్టేజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యూనేరియా అనేటువంటిది ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ బ్రయాప్సిడా. నెక్స్ట్ టెరిడోఫైటా అనేటువంటిది చూస్తూ ఉంటే మనకి